పెద్దమందడి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో 2 రోజుల క్రితం వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగర రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ అవగాహన లేకుండా మాట్లాడడం జరిగింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దమందడి కాంగ్రెస్ బీసీ కార్యకర్తలు తరపున శేఖర్ సాగర్ పై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మా ఎమ్మెల్యే 140 గ్రామ పంచాయతీలో 35 గ్రామ పంచాయతీలకు జనరల్ స్థానాలు కేటాయించినా కానీ అందులో కూడా బీసీలకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే విధంగా మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్ లో వనపర్తిలో 33 కౌన్సిలర్లలో 15 బీసీలకు కేటాయించడం జరిగింది. అదే విధంగా పెబ్బేరు మరియు వనపర్తి మున్సిపాలిటీలలో చైర్మన్ పదవులను పెబ్బేరులో జనరల్ వచ్చినా గానీ బీసీలకు కేటాయించడం జరిగింది. వనపర్తి మున్సిపాలిటీలో రెడ్డిలకు కాకుండా దాదాపు చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి ఎస్ఎల్ఎన్ రమేష్ కుటుంబానికి ఇవ్వడం సబబే కానీ విషయం అవగాహన లేని శేఖర్ సాగర్ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది కనుక వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. నమస్తే. పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. రాష్ట్ర తెలంగాణ సగర సంఘం అధ్యక్షుల వారు అవగాహన లేమితో లెక్కలు గణాంకాలు తెలియని పరిస్థితుల్లో వనపర్తి దాకా వచ్చి గౌరవ తూడి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు నిరాధారమైనటువంటి ప్రచారం చేయడం వారి స్థాయికి తగినట్లుగా లేదు. వారు ప్రతిపక్షాల నుంచి డబ్బులు తీసుకొని మాట్లాడినట్లుగా అనిపిస్తుంది తప్ప ఇక్కడ వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం వారికి తగదని చెప్పి ఒకసారి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారిని ఇక్కడ ఎవరు కూడా ఒక రెడ్డిగా చూడరు. వారు బీసీల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల వారి ఆశాకిరణంగా భావిస్తారు తప్ప వారు ఆరోపించినట్లుగా రెడ్డి గాడ్ అనేది ఇక్కడ అందరం విశ్వసిస్తూ ఉంటాం, వారి వెంబడి నడుస్తూ ఉంటాం. తర్వాత ఆయన చెప్పినటువంటి లెక్కలు రెడ్లకు మాత్రమే ఇస్తారు, కొమ్ము కాస్తారని అనడం చాలా తప్పది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ స్థానాల్లో 140 సర్పంచ్ స్థానాలకు గాను 35 జనరల్ స్థానాలు వచ్చినప్పటికీ, చట్ట ప్రకారంగా 35 జనరల్ స్థానాలు వచ్చినప్పటికీ ఆ 35 స్థానాలలో బీసీలకు అవకాశం కల్పించి వారికి వెన్నంటి ఉండి వారికి అన్ని రకాలుగా డబ్బు కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా గెలిపించుకుని బీసీలను ముందుకు నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు అసత్య ఆరోపణలు చేయడం వారి స్థాయిని దిగదార్చుకున్నట్లయితుంది తప్ప అది వాస్తవం కాదు, అది అసత్య దూరం. తర్వాత వనపర్తి 33 కౌన్సిలర్ స్థానాలలో 15 జనరల్ స్థానాలు చట్టబద్ధంగా వచ్చినప్పటికీ ఆ 15 స్థానాలలో బీసీలకు అవకాశం కల్పించి బీసీలను ముందుండి నడిపిస్తున్నటువంటి గెలిపించుకుంటున్నటువంటి తూడి మేఘారెడ్డి గారిని ఆ రకంగా ఆరోపణలు చేయడం వారికి తగినట్లుగా లేదు, వారి స్థాయిని దిగజార్చుకున్నట్లుగా ఉంది అని చెప్పి ఇక్కడ పెద్దమందడి మండలం వారందరం కూడా వారిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇవన్నీ విషయాలు తెలుసుకోకుండా వనపర్తి దాకా వచ్చి ఎవరో విపక్షాల మాటలు నమ్మి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం వారికి తగదని చెప్పి మరొకసారి వనపర్తికి వచ్చే ముందు ఇవన్నీ గణాంకాలు లెక్కలు తీసుకొని లెక్కలు సరిచూసుకుని వచ్చి వనపర్తిలో మాట్లాడాలి తప్ప వనపర్తి గురించి అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు చేయడం ఇది వారి స్థాయికి తగదని మరొకసారి మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత వనపర్తి పెబ్బేరు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో 2 మున్సిపల్ స్థానాలు, ఒకటి పెబ్బేరు, ఒకటి వనపర్తి. పెబ్బేరు వనపర్తి 2 కూడా జనరల్ స్థానాలకు రిజర్వ్ అయినాయి. జనరల్ స్థానాలకు రిజర్వ్ అయినప్పటికీ ఒకటి పెబ్బేరును బీసీలకు ఇవ్వడం జరిగింది, బీసీలకు అవకాశం కల్పించడం జరిగింది. అది బీసీలకు ఇవ్వాలని లేదు, చట్టబద్ధంగా అది కూడా జనరల్ స్థానమే, వనపర్తి కూడా జనరల్ స్థానమే. అయినప్పటికీ పెబ్బేరును బీసీలకు అవకాశం కల్పించి ఈరోజు బీసీల పక్షపాతం అని చెప్పి రుజువు చేసుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన ఇవి అసత్య ఆరోపణలు, సత్యదూరాలని చెప్పి ఆ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు గ్రహించాలి. ఇవన్నీ లెక్కలు తీసుకొని వచ్చి పెద్ద మందిలో ఆ వనపర్తిలో మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా సహించరని చెప్పి వారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తర్వాత కొత్తకోట బీసీ మహిళకు అంటే మీ సగరులకే కల్పించినట్లు కాదా? ఒక బీసీ మహిళ, సగరుల మహిళ
అరుణమ్మ గారికి మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని, ఒక అత్యున్నతమైన పురస్కారం చైర్మన్ స్థానాన్ని సగరులకు కల్పించడం ఇది మీకు కళ్ళకు కనిపించలేదా? ఇది మీకు కడుపు మంటగా ఉందా? సగరులకు ఇచ్చిందే మీకు కడుపు మంటగా ఉంది. అందుకే వారిపైన, ఎమ్మెల్యే గారి పైన అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తర్వాత స్వయంగా పెద్దమంగళి మండలానికి వస్తే, పెద్దమంగళి మండలంలో 6 జనరల్ స్థానాలు, సర్పంచ్ స్థానాలు 6 జనరల్ స్థానాలు అయినప్పటికీ 4 బీసీలకు అవకాశం కల్పించి ఈరోజు ప్రతి ఊళ్ళో కూడా బీసీలందరూ సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారు. రెడ్ల కంటే, రెడ్లతో నిష్ఠూరం పొంది, రెడ్లతో నుంచి నిష్ఠూరమైనా పర్వాలేదు, నాకు బీసీలు చాలా ముఖ్యమని చెప్పి బీసీల వెంబడి నుండి నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి పైన మీరు ఇటువంటి నిరాధారమైనటువంటి, లెక్కలు తెలియనటువంటి ఆరోపణలు చేయడం ఇది సబబుగా లేదని చెప్పి మేమందరం మిమ్మల్ని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మరొక మారు మీ ఇటువంటి ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు గ్రహించుకొని, లెక్కలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటే మేమందరం మీకు లెక్కలు చూపిస్తాం. మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో బీసీలకు ఎన్ని ఇచ్చినారు, ఓసీల నుండి గుంజి బీసీలకు ఎన్ని ఇచ్చినారు అనేది కూడా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ లెక్కలన్నీ మీకు చూపిస్తాం. ఇటువంటి లెక్కలు చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎక్కడో హైదరాబాద్లో ఆ విపక్షాల, అంటే టీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ మాటలు విశ్వసించి, వాళ్ళ డబ్బు మూటలకు ఆశపడి ఇటువంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఇక్కడ వనపర్తి గడ్డ మీద ఎవరు కూడా సహించరని చెప్పి మీకు ఒకసారి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అవసరమైతే మీరు వచ్చి కూర్చుంటే మేము లెక్కలు చూపిస్తాం. మా ఎమ్మెల్యే గారిది, తూడి మేఘారెడ్డి గారి లెక్కలు తప్పని తేలితే మా ఎమ్మెల్యే గారితో మీరు చెప్పినట్లుగానే మేము రాజీనామా చేపిస్తాం. లేదు నీ ఆరోపణలు రుజువు చేయకపోతే నీవు రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడిగా నువ్వు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ గుర్తెరిగి మాట్లాడడం నేర్చుకొని మారు వనపర్తి గడ్డ మీదకి రావాల్సి ఉంటుంది. అయ్యా రాష్ట్ర సగరం అధ్యక్షుల గారు, మీకు సగౌరవంగా మేము ఇదొక వినతి చేసుకుంటాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై మేఘారెడ్డి, జై మేఘారెడ్డి, జై మేఘన, జై మేఘారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మేఘారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. హస్తం గుర్తుకే